గ్రూప్ 2 రాత పరీక్షలో 3వ పేపర్ అయిన ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధిలో సెక్షన్ 2లో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధిలో భాగంగా 3వ భాగమైన వ్యవసాయ అనుబంధాల రంగం గురించి చెప్పుకున్నప్పుడు మనకు ముఖ్యంగా ఈ యొక్క నీటిపారుదల ఆధారాల గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు మనము నీటిపారుదల ఆధారాల గురించి వివరంగా తెలుసుకుందాము. సో నీటిపారుదల ఆధారాల గురించి తెలుసుకునే ముందు మనకు ముఖ్యంగా నీటిపారుదల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకు మనకు అది ముఖ్యంగా అనేది మనం తెలుసుకోవాలి. సో మనకు తెలుసు, సో పంటలు పండించాలంటే మనకు ముఖ్యంగా పండించడానికి అనుకూలమైన భూమి మరియు వాతావరణంతో పాటు సరిపోయేంత నీరు, తర్వాత ఎరువులు, క్రిమి సంహారక మందులు మరియు దానికి సరిపోయేంత శ్రామిక సాంద్రత కూడా చాలా అవసరము. సో వీటన్నిటిలో ప్రతి ఒక్కటి ముఖ్యమైనప్పటికీ సో ముఖ్యంగా యొక్క నీటి సౌలభ్యత అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పంట యొక్క రాబడిపై ఇది ముఖ్యమైన ప్రభావం కలుగజేస్తుంది కాబట్టి సో దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది. ఎందుకంటే మనము వర్షాధారంగా పంటలు పండించినప్పుడు కూడా అప్పుడప్పుడు వర్షాలు సకాలంలో కురవకపోతే కూడా మనకు ఈ నీటిపారుదల అనేది చాలా ముఖ్యమైన దోహదపడుతుంది. సో కాబట్టి మనకు పంటలకు ఎల్లవేళలా నీటిపారుదల అవసరం ఉంటుంది, కొన్ని పంటలకు అప్పుడప్పుడు నీటి యొక్క ఆవశ్యకత ఉంటుంది. సో కాబట్టి అన్ని రకాల పంటలకు నీటిపారుదల అవసరం అనేది ముఖ్యంగా ఉంటుందనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయము. అయితే నీటిపారుదలకు సంబంధించిన మనకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు మనం గణాంకాలతో చెప్పుకునే ముందు సాధారణంగా నీటిపారుదల రంగంలో మన తెలంగాణ ప్రాంతము ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటి? ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఈ యొక్క ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులు, తర్వాత మీడియం ప్రాజెక్టులలో కొంచెము డిజైన్లో కానీ లొకేషన్లో సరిగా శ్రద్ధ వహించినప్పుడు దాని ప్రభావము వ్యయంపై పడుతుందనేది ఒకటి మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం. సో కాబట్టి అప్పుడప్పుడు ప్రాజెక్టులో అంచనా వ్యయం కంటే వాస్తవంగా అయినా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎక్కువ అవడం వలన ఏంటంటే మన పర్ యూనిట్కు 1 లీటరు నీరును మనం వాడుకోవాలంటే దానిపై అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఖర్చును కూడా మనము ఈ యొక్క నీటిపారుదల అంశాల గురించి చెప్పుకున్నప్పుడు అది కూడా మనకు ముఖ్యమైన అంశంగా భావించవచ్చు. ఇక రెండవ విషయం ఏంటంటే సాధారణంగా ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించిన ఏ ప్రాజెక్టు కానీ అది చిన్న తరహా కానీ పెద్ద తరహా కానీ ఏదైనా కానీ సాధారణ కొన్ని పరిస్థితుల వలన చాలా డిలే కావడం జరుగుతుంది. సో డిలే కావడం వలన నీటిపారుదల అందే సమయం కూడా లేట్ కావడము, దాంతో పాటు ఈ యొక్క వ్యయం కూడా పెరగడం జరుగుతుంది. సో దానివల్ల 2 రకాల సమస్యలు ఉంటున్నాయి కాబట్టి సకాలంలో కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇక 3వ అంశం ఏంటంటే మనకు నీటి లభ్యత మనకు అనుకున్నంత లేదు, అది ప్రతి దగ్గర ఉంది. కాబట్టి ఈ లభ్యత ఉన్న నీటిని మనము సక్రమంగా ఉపయోగించుకోవాలి. సో దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు కొంచెం తెలిసి తెలియక కొంచెము మనము అవైలబుల్ ఏదైతే వాటర్ మనకు అందుబాటులో ఉందో దాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం లేదు. దాన్ని కొంచెం వేస్ట్ చేయడం వలన వేస్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇంకా కొన్ని ఎకరాలు సాగు చేయాల్సిన అవకాశాన్ని మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి నీటిపారుదలలో సమస్యను కూడా ఈ యొక్క సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. లాస్ట్లో ఏంటంటే మనకి ఎంతైతే ఇది వరకు ఇంత ఏంటంటే మనకి ఎంతైతే నీటి అందుబాటులో ఉందో అవకాశం ఉందో వాడుకోవడానికి మనము వాస్తవానికి వాడుకున్న దానికి భేదం ఉన్నది. అంటే మనకు అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉన్నంత నీరును మనము వాస్తవానికి వాడుకోవడం లేదు. సో ఇది కొన్ని
రకరకాల ఇబ్బందుల వలన మనకు ఈ భేదం అనేది మనకు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు గమనించడం జరిగింది. ఇక నీటిపారుదల ఎంతవరకు ఉందని మనం పోల్చుకుంటే ఇక్కడ ఏంటంటే మొత్తము వ్యవసాయానికి ఏదైతే మనం సాగు చేసే భూమి ఉందో అది ఎంతవరకు నీటిపారుదల ద్వారా సాగు చేయబడుతుంది, ఎంత ఈ యొక్క వర్షాభావం మీద ఆధారపడ్డది. సో ఈ రెండు యొక్క నిష్పత్తిని చూసుకుంటే ఏంటంటే గత దాదాపు మనకు 5 దశాబ్దాలలో 1956-57 నుండి 2007-8 మధ్యలో ఎంతవరకు మనము నీటిపారుదలలో మనం సాగు చేస్తున్నాము, ఎంత వర్షాభావ పంతం మీద ఉంటుందంటే సో కొంతవరకు ఈ గణాంకాలు అంటే మనకు ఇరిగేషను అంటే రెగ్యులర్గా నీటిపారుదల లభించే సాగు శాతము రాను రాను కొంచెం పెరుగుతుంది. అంటే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు 15% మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉండేది. 80 ఎక్కువ శాతము దాదాపు 80-84% వర్షాభావ ఆధారంగానే మనం పంటలు పండించే వాళ్ళము. సో ఈ ఏరియా ఎంతవరకు కల్టివేట్ చేసినా 48,30,000 ఉండే ఆ సంవత్సరంలో అంటే ఎక్కువ వర్షాలపైనే ఆధారపడడం జరిగింది. బట్ రాను ఏంటంటే ఈ యొక్క వర్షాధారంగా ఆధారపడే సాగు శాతము తగ్గుతుంది. ఒక మనకు రెగ్యులర్ సోర్సు నీటిపారుదల లభ్యత అనేది అది పెరుగుతుంది. సో రాను ఏంటంటే 2007-8 సంవత్సరాలలో దాదాపు 43% మనకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 57% వరకు ఇంకా వర్షాభావం పైనే ఆధారపడుతున్నాము. సో మొత్తము ఏరియా కొంత పెరిగినప్పటికి కూడా అంటే మనకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ కొంచెం పెరిగింది. బట్ అయినా చాలా వరకు ఇంకా వర్షాభావ ప్రభావమే మన వ్యవసాయంపై ప్రభావం చెల్లిస్తుంది. ఎందుకంటే దాదాపు మనం దున్నే భూమిలో 57%కి రెగ్యులర్గా నీటిపారుదల సౌకర్యం లేదు, అవి వర్షాలపై ఆధారపడి ఉన్నది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఈ మధ్యల కాలం వరకు మనం ఎంత ఏరియాను ఇరిగేషన్ కింద తీసుకొచ్చాము, అది మనము నెట్ ఇరిగేటెడ్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా రెండింటిని మనం పోల్చుకొని ఈ 56-57 నుంచి 2013-14 సంవత్సరంలో ఏ విధంగా మారిందనేది మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక మొదట వస్తే ఏంటంటే మొత్తము మనం నెట్ కల్టివేట్ ఏరియా నికరంగా సాగు చేసిన భూమిలో ఎంత ఇరిగేషను అవకాశాలు ఉన్నాయి. సో ఆ నిష్పత్తిని చూసుకున్నప్పుడు 1956-57లో దాదాపు 17% వరకే మనకు నీటిపారుదల సౌలభ్యం ఉండే, మిగతాదంతా వర్షాభావం పైనే ఆధారపడ్డది. అది రాను కొంత పెరిగింది. అంటే నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి శాతము 16% నుండి 1990-91 ప్రాంతంలో 34% పెరిగింది. తర్వాత 2010-11 వరకు దాదాపు 45% వరకు పెరిగింది. సో గత సంవత్సరం కూడా దాదాపు 46% నికర సాగు చేసిన భూమిలో నీటిపారుదల సౌలభ్యము ఏర్పడుతుంది. ఇది గ్రాస్ ఇరిగేటెడ్తో పోల్చుకుంటే ఏమవుతుందంటే గ్రాస్ ఇరిగేటెడ్ అంటే స్థూల నీటిపారుదల ఉన్న శాతము కొంచెం ఎక్కువగా ఉన్నది. నికరానికి స్థూలానికి ఇక్కడ ముఖ్యంగా భేదం ఏంటంటే ఒకవేళ 1 ఎకరం కనుక 2 పంటలు పండించి 2 పంటలకు నీటిపారుదల ఇస్తే ఆ ఎకరాన్ని ఇక స్థూలంగా గమనించినప్పుడు 2 ఎకరాలుగా పరిగణించబడుతుంది. అంటే వాస్తవానికి 1 ఎకరము, కానీ దానిలో
మనము 2 పంటలు నీరును ఉపయోగించుకొని పండిస్తే అది 2 ఎకరాలుగా మనము కౌంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేది ఎప్పటికైనా నెట్ ఇరిగేటెడ్ ఏరియా కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది కొంతవరకు ఎక్కువగా ఉంది. ఇది 19% నుండి దాదాపు 50% వరకు పెరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికీ కూడా దాదాపు 50% గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా కూడా ఈ యొక్క రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్కు నోచుకోవడం లేదు. 50% మన భూమిని మనం ఇతర వర్షాభావ ప్రభావమే మన వీటిపై వ్యవసాయంపై మన యొక్క ప్రభావం చూపుతుందని దీన్ని బట్టి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించినప్పుడు ఏది స్థూలంగా నీటిపారుదల అయిన భూమికి నికరంగా సాగుదలైన భూమికి ఈ రెండింటిని నిష్పత్తిగా చూస్తే దాన్ని ఏంటంటే నీటిపారుదల సాంద్రత అని అంటారు. సో నీటిపారుదల సాంద్రత అనేది ఏ విధంగా ఉన్నది, నీటిపారుదల సాంద్రతలో మార్పు వచ్చిందా అంటే నెట్ ఇరిగేటెడ్ ఏరియాను గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాతోని భాగిస్తే వచ్చేది నీటిపారుదల సాంద్రత. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొత్తము ఇరిగేటెడ్ ఏరియాకు తర్వాత ఓన్లీ బావుల కింద సాగు చేసిన దానికి ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఈ రెండు కూడా మనకు ముఖ్యంగా ఏం చెప్తుందంటే మనం ఎక్కువ పంటలు పండిస్తున్నారా, అంటే నీటిని సంవత్సరానికి ఒక పంట కంటే ఎక్కువ పంటలు పండించడానికి వాడుకుంటున్నామా అనేది ఈ యొక్క ఇరిగేషన్ ఇంటెన్షన్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఇది ఒకటే పంట పండిస్తే ఒకటే పంటకు గనక మనము నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే ఈ యొక్క ఇరిగేషన్ ఇంటెన్సిటీ అని 1కి సమానంగా ఉంటుంది. 1 కంటే ఎక్కువగా ఉన్నదనంటే అదే భూమిని సాగు చేయడానికి మనం నీటి సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్టు మనం గమనించవచ్చు. ఇది దాదాపు 1.4 నుండి 1.5 మధ్యలో మారుతూ వచ్చింది. అంటే దాదాపు సగము భూమిని 2 పంటలుగా పండించుకోవడానికి అవకాశం ఉన్నది. సో దాన్ని మనము నీటిపారుదల ద్వారా పండించడం జరుగుతుంది. అంటే 1.5 అని అంటే ఏంటంటే సగము భూమి, దాదాపు సగం భూమికి మనము నీటిపారుదల సౌకర్యం అదనంగా కల్పిస్తున్నాము అదే సంవత్సరంలో. సో అది ఒక విధంగా శుభసూచకమని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే భూమిని ఎక్కువ పంటలు ఎక్కువసార్లు పండించడానికి అవకాశము ఉన్నది కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది, నీటిపారుదల సౌలభ్యత ఉన్నప్పుడు. సో అది కొంతవరకు మనకు మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇక బావుల ద్వారా సాగు చేసే నీటిపారుదల సాంద్రత ఎలా ఉన్నదంటే దానికి మొత్తానికి దీనికి ఎక్కువ భేదం కనబడతలేదు. సో రెండు కూడా ఒకే అంత ఉన్నది. అంటే దాదాపు 1.4 నుండి ఇది కూడా 1.5గా మారడం జరిగిందంటే ఈ రెండింటికి నీటిపారుదల సాంద్రతలో ఎటువంటి భేదం లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ బావుల కింద సాగు చేసిన దానికే ఎక్కువ పంటలు పండిస్తున్నామా, ఎక్కువసార్లు నీటిని ఉపయోగిస్తున్నా అనేది ఇది చెప్తుందంటే సో రెండు భేదాలు లేదంటే ఈ యొక్క మనం నీటిపారుదల ఆధారాలతో సంబంధం లేకుండా ఈ యొక్క నెట్ ఇరిగేటెడ్ అండ్ గ్రాస్ ఇరిగేటెడ్ ఈ రెండు ఉన్నాయి అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక నీటిపారుదల కావడానికి ముఖ్యమైన ఆధారాలు ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ స్టేటు? తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌలభ్యత ఏ మార్గాల ద్వారా వ్యవసాయ రంగానికి అందుతుంది? వీటిని మనము 4 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 కాలువలు, 2 చెరువులు కుంటలు, 3 పురాతన బావులు తవ్వే బావులు, 4వదంటే బోర్వెల్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బోర్వెల్స్ను మరియు ఇదివరకు పాత బావులను రెండింటిని కూడా ఒకటేసారి క్లబ్ చేసి చూడడం జరిగింది. సో చూస్తూ
ఈ యొక్క 1956-57 నుండి గత సంవత్సరం వరకు ఈ నీటిపారుదలలో ఎటువంటి మార్పులు వచ్చాయి ఆధారాలలో, అంటే ఏ ఆధారం ద్వారా ఎంత శాతము మనము నీటిపారుదల సౌకర్యాన్ని యూజ్ చేసుకుంటున్నాము. దీని గురించి చెప్పేటంటే ఈ శాతాన్ని చూసుకుంటే మనకు ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి. మొదట్లో ఏంటంటే వీటి కాలువల ద్వారా ఎప్పుడు సాధారణంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, మీడియం ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని ఉపయోగించుకోవడానికి కాలువలు తవ్వుతారు కాబట్టి ఆ కాలువల ద్వారా వ్యవసాయానికి ఏ విధంగా నీటిపారుదల లభ్యత అవుతుందనేది మనం కాలువల ద్వారా లభించే నీటి గురించి నీరు చెప్తుంది. సో దీంట్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మొదట్లో 1956-57లో దాదాపు 12% మన భూమిని నికర భూమిని ఈ పంటల ద్వారా ఈ ఆధారం ద్వారా పండించడం జరిగింది. అంటే దాదాపు 12% నీరు ఈ కాలువల ద్వారా మనము ఉపయోగించుకొని వ్యవసాయాన్ని చేయడం జరిగింది. ఇది 1970-71 సంవత్సరానికి వచ్చే వరకు దాదాపు 25%, అంటే మొత్తము నీటిపారుదలలో దాదాపు 25% మనం కాలువల ద్వారానే మనకు లభించేది. అంటే కాలువలు మన వ్యవసాయ అభివృద్ధిలో ఆ సమయంలో ఎక్కువ ప్రాముఖ్యత వహించినట్టు మనము ఈ గణాంకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది చాలా మంచిది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే రాను ఈ ప్రాజెక్ట్స్పై అలసత్వం వహించి ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయక కొత్త ప్రాజెక్టులను తీసుకోలేక దానివలన ఏంటంటే ఈ యొక్క కాలువల ద్వారా లభించే నీటిపారుదల శాతం అనేది రాను తగ్గింది. సో గత సంవత్సరము ఓన్లీ 10%, 25% నుండి 10% ఈ కాలువల ద్వారా మనకు నీటి వసతి లభిస్తుంది. సో ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయము. సో కాలువల ద్వారా వచ్చే నీటిపారుదల యొక్క శాతము తగ్గుతూ ఉన్నది. అది కనిష్ట స్థాయికి పోయిన సంవత్సరము కనిష్ట స్థాయికి చేరుకున్నది. కానీ ఈ మధ్యలో చేపట్టిన కొన్ని చర్యల ద్వారా, కొన్ని పథకాల ద్వారా మనకు రాబోయే కాలంలో ఈ కాలువల ద్వారా లభించే నీటి అవకాశము పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే ఈ 2-3 సంవత్సరాలు మనం చూస్తే బహుశా ఇది పెరిగే అవకాశం ఉన్నట్టు మనము భావించవచ్చు. ఇక రెండవ ఆధారమైన ఏవైతే చెరువులు కుంటలున్నాయో, సో మన తెలంగాణ ప్రాంతము చెరువులు కుంటలకు చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా చెరువులు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ప్రారంభంలో 1956-57 సంవత్సరంలో దాదాపు 167% మనము చెరువుల ద్వారానే మనకు సాగు జరిగింది. సాగునీరు అనేది ఈ ఆధారం ద్వారానే మనకు ఎక్కువ లభించింది. అంటే మూడిట్లలో 2 వంతులు మనకు ఈ ఆధారమే మనకు వ్యవసాయాన్ని నిలబెట్టింది. అంటే సో దాన్ని బట్టి ఈ యొక్క చెరువులు కుంటలు ఎంత ప్రాముఖ్యత వహించినాయి, చెరువులు కుంటలు ఆ సమయంలో అనేది దీన్ని బట్టి మనము భావించవచ్చు. సో దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఈ కాలువల ద్వారా ఏదైతే లభించే నీటి శాతము ఏదైతుందో అది మన చెరువుల కుంటల ద్వారా లభించే నీటి లభ్యత శాతం కూడా తగ్గుతూ వచ్చింది. సో ఇది రాను కాలువల కంటే ఎక్కువ తగ్గింది. సో 67% నుంచి మన 90-91 వరకు 26%కి వచ్చింది. 26% నుంచి 2000 ప్రాంతంలో 16%, తర్వాత పోయిన సంవత్సరము ఓన్లీ 6% కంటే తక్కువ 5.6%. అంటే 100 ఎకరాలు మనం నీటిపారుదల నీటిపారుదలతో మనం సాగు చేస్తే దానిలో 5-6 ఎకరాల కంటే ఎక్కువ
మనము ఈ చెరువుల ద్వారా సాగు చేయలేదు. సో ఇది చాలా దురదృష్టమైన మార్పు. మనకు ఒకప్పుడు వెలిగిన ఈ చెరువుల కుంటల ద్వారా మనం వ్యవసాయాభివృద్ధి చెందిన స్థితిని గమనిస్తే సో ఇది మనకు చాలా దురదృష్టకరమైన విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే మనం ముఖ్యమైన సమస్యగా ఈ మధ్యలో పేల్చుకున్నామో ఇది బావులలో ముఖ్యంగా బోర్వెల్స్ ఈ రెండింటిని కలిపి చూస్తుందంటే ఇది యాక్చువల్గా వాస్తవానికి ఈ 1956-57లో భూములు ఈ వీటి ద్వారా బావుల ద్వారా 16% భూమి మాత్రమే సాగు చేసేబడేది. సాగు చేసే భూమిలో మనం నీటి పారుదల ఉన్న భూమిలో ఓన్లీ 16% ఈ యొక్క బావులు మరియు బోర్వెల్స్ ద్వారా లభించేది. ఇది పెరిగింది కొంతవరకు 1990 వరకు ఈ 16% నుండి 46% వరకు కూడా పెరిగింది. అంటే ఇది పెరిగింది. తర్వాత ఈ బావులు మరియు బోర్వెల్స్ ఈ రెండింటిని కూడా మనము భేదించి చూడాల్సి వస్తుంది. అయితే ఏమవుతుందంటే బావుల ద్వారా ఉండే నీటి శాతము యాక్చువల్గా కొంతవరకు తగ్గింది. తర్వాత 70 వరకు మనకు తెలంగాణ ప్రాంతంలో బోర్వెల్స్ అనేటివి ఆల్మోస్ట్ లేవండి. ఏ జిల్లాలో చూసుకున్నా ఈ యొక్క బోర్వెల్స్ లేవు అసలు. మీరు చూసుకోండి గణాంకాలు చూస్తే మనకు ఈ బోర్వెల్స్ అనేది మనకు అసలే ఐడియా కూడా లేకుండే. ఇది 1-2 డిస్ట్రిక్ట్లలో ఎక్కడైనా చిన్నగా ఉన్నాయి తప్పితే బట్ చాలా డిస్ట్రిక్ట్లలో బోర్వెల్స్ గురించి మనకి ఎటువంటి లేదు. అంటే బావుల ద్వారా జరిగిందంటే ఓన్లీ మన పాత బావుల ద్వారానే ఎక్కువ వ్యవసాయం జరిగింది. కానీ రాను 1970-71 తర్వాత సో 1990-91 ప్రాంతం నుండి ఏంటంటే ఈ యొక్క బోర్వెల్స్ ద్వారా నీటి సాగు చేసే శాతం పెరిగింది. పాత బావుల కంటే బోర్వెల్ శాతము ఈ యొక్క 90-91 నుంచి 46% నుండి 62 తర్వాత 71 లాస్ట్ ఇయర్కి వచ్చే వరకు దాదాపు 82% నీటిపారుదల మనకు బోర్వెల్స్ ద్వారానే లభిస్తుంది. ఈవెన్ పాత బావుల ద్వారా లభించేది ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ శూన్యమనే కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కువ శాతము ఈ బోర్వెల్స్ ద్వారానే మనకు నీరు అందుతుంది. సో వీటిని మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క నీటి ఆధారాలలో వచ్చే మార్పులు ఏంటనేది మనం అనుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ యొక్క ఆధారాలలో మార్పు గణనీయంగా జరిగింది. ఎటువంటి మార్పు జరిగింది? పాత పద్ధతుల ద్వారా లభించే నీటి సౌలభ్యత తగ్గింది. కాలువల ద్వారా వచ్చే నీటి శాతము, తర్వాత చెరువులు కుంటల ద్వారా వచ్చే నీటి శాతము గణనీయంగా తగ్గింది. సో ఇదే క్రమంలో ఈ యొక్క బావులు ముఖ్యంగా బోర్వెల్స్ ద్వారా సాగు చేసే భూమి విస్తీర్ణత పెరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతము దాదాపు 82% భూమిని మనం బోర్వెల్స్ ద్వారానే మనము చేసుకోవడం జరుగుతుంది. ఇక తెలంగాణలోని డిస్ట్రిక్ట్లలో నీటిపారుదల లభ్యత ఎలా ఉందనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. అన్ని ఆధారాలలో అంటే ఇరిగేటర్ మొత్తము నికర సాగు చేసిన భూమిలో తెలంగాణలో ఎక్కువ శాతము మొదట్లో 1955-56లో ఎక్కువ శాతము కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మరి వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉండే. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతము కలవక ముందు ఈ యొక్క కరీంనగర్ మరియు వరంగల్ ఈ 2 జిల్లాలలో ఎక్కువ శాతము ఇరిగేషన్ ఉండే. అంటే మొత్తం 100% తెలంగాణలో 100 ఎకరాలు కనుక సాగునీటికి నోచుకుంటే దానిలో 16 ఎకరాలు వరంగల్లో,
తర్వాత 15 ఎకరాలు 16 ఎకరాలు కరీంనగర్లో 15 ఎకరాలు వరంగల్ జిల్లాకి చెందినట్టు. అంటే ఈ రెండు జిల్లాలలో ఎక్కువ శాతము ఈ యొక్క నీటిపారుదలకు నోచుకున్నట్టు చెప్తుంది. అయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కనిష్టంగా అంటే మొత్తము శాతంలో 3.2% ఆదిలాబాద్ డిస్ట్రిక్టు. సో కాబట్టి నీటిపారుదల శాతంలో ఆదిలాబాద్ లాస్ట్లో ఉంది, కరీంనగర్ మరియు వరంగల్ డిస్ట్రిక్టు ఫస్ట్లో ఉన్నది. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో అదే ఏం సిచ్యువేషన్ లేటెస్ట్గా చూస్తే ఏం సిచ్యువేషన్ జరిగింది 2013-14లో ఈ పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి కూడా అలాగే కంటిన్యూ అయింది. 2013-14లో కూడా కరీంనగర్ డిస్ట్రిక్టు మరి వరంగల్ డిస్ట్రిక్ట్ల యొక్క శాతము యాక్చువల్గా ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్ యొక్క శాతం పెరిగింది. దాదాపు 25% కరీంనగర్ డిస్ట్రిక్టుకి చెందింది. అంటే దాదాపు తెలంగాణలో 100 ఎకరాలు గనుక సాగు అయితే నీటిపారుదలతో సాగు అయితే దాదాపు 25 ఎకరాలు కరీంనగర్ డిస్ట్రిక్ట్కు సంబంధించినయే. సో తర్వాత వరంగల్ డిస్ట్రిక్ట్లో ఎటువంటి మార్పు కనబడలేదు. తర్వాత రంగారెడ్డి మరియు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈ రెండు జిల్లాలలో వాటి యొక్క వాటా చాలా తక్కువగా ఉన్నది, కనిష్ట స్థాయి. సో కాబట్టి ఈ యొక్క జిల్లాల అభివృద్ధిపై కూడా నీటిపారుదల శాతం కూడా ప్రభావం కలుగజేస్తుంది. సో ఇవి అన్ని ఆధారాలను దృష్టిలో మొత్తం ఏరియాను చూసుకుంటే ఒక్కొక్క ఆధారం గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్లలో ఒక ఆధారము ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, కొన్ని వేరే జిల్లాలలో వేరే ఆధారంగా ఎక్కువ నీటి లభ్యత కలుగుతుంది. సో మనము వాటి గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క ఇరిగేషన్ ఇంటెన్సిటీ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటే ఒక ఎకరాన్ని ఎన్నిసార్లు నీటిని ఉపయోగించేసి సాగు చేయడం జరిగింది. అది తెలంగాణ మొత్తంలో 1955-56లో 1.07 ఉంటే 2013-14 వచ్చే వరకు 1.26కు పెరిగింది. సో నీటి సాంద్రత అనేది గత 5 దశాబ్దాలలో పెద్ద మొత్తంలో పెరగడం జరిగింది. సో ఇది ఏ జిల్లాల్లో ఎలా ఉన్నది? ఖమ్మము మహబూబ్నగర్లలో ఇది తక్కువగా ఉన్నది. 1955-56 ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో 1.3%, మహబూబ్నగర్లో 1.1% ఉన్నది. అంటే ఈ రెండు జిల్లాలలో సో దాదాపు 2 పంటలు పండించే అవకాశం తక్కువ ఉంది, నీటిని ఉపయోగించేసి చాలా తక్కువ ఉంది. ఇంకా మ్యాక్సిమం ఎక్కువ ఉన్న జిల్లాలు ఏంటంటే నల్గొండలో 1.44, ఆదిలాబాద్లో కూడా 1.26. ఈ రెండు జిల్లాలలో ఈ యొక్క ఇరిగేషన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉన్నది. సో ఇది మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పరిస్థితి ఇలా ఉండే. అయితే ఈ మధ్యలో లేటెస్ట్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఎలా ఉన్నది? 2013-14లో ఈ ఇరిగేషన్ ఇంటెన్సిటీ అనేది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కనిష్టంగా జరిగింది. అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఏదైతే మొత్తం ఇరిగేషన్ శాతంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎక్కువ వాటా ఉందని మనం ఇప్పుడే చెప్పుకున్నాము. బట్ ఈ యొక్క ఇరిగేషన్ ఇంటెన్సిటీ నీటిపారుదల సాంద్రతలో ఇది వెనుకబడి ఉన్నది. ఇది 1.19, తర్వాత ఖమ్మంలో 1.26. అంటే 1955-56తో పోల్చుకుంటే ఎక్కువైనప్పటికీ కూడా బట్ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలలో ఈ యొక్క నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉన్నది. మరి ఎక్కువగా ఏ జిల్లాల్లో ఉంది? నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 1.74, నల్గొండలో 1.53. సో నల్గొండ కూడా ఇదివరకు ఇరిగేషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు చెప్పుకున్నాము. సో దీనికి తోడు నిజామాబాద్లో కూడా ఈ ఇరిగేషన్ ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువగా ఉన్నది. సో ఈ రెండు జిల్లాలు నిజామాబాదు మరియు నల్గొండలో ఎక్కువ అంటే ఒకే భూమిని ఎక్కువ సార్లు సాగు చేస్తూ
నీటిని ఉపయోగించి సాగు చేస్తున్నట్టు దీన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. ఇక సోర్సెస్ ఒక్కొక్క ఆధారాన్ని గురించినప్పుడు ఒక్కొక్క ఆధారం అంటే ముఖ్యంగా మనం చెరువులు కుంటల గురించి మొదల తెలుసుకుందాము. చెరువులు కుంటలు ఈ యొక్క 1955-56 ప్రాంతంలో ఎక్కువగా వరంగల్ దాదాపు 18%, తెలంగాణలో 18% ఈ యొక్క వరంగల్ జిల్లాలోనే సాగాయేది ఈ యొక్క చెరువులు కుంటల ద్వారా. సో కాకతీయులు సామ్రాజ్యంలో ఎక్కువ చెరువులు కుంటలు తవ్వినని చెప్పినాం కాబట్టి సో వరంగల్లో వాటి యొక్క ప్రాబల్యము మనం ఎక్కువ ఉన్నట్టు దీని ద్వారా తెలుసుకోవచ్చు. దాదాపు 18% వీటి ద్వారా జరిగింది. కనిష్ట మినిమము ఆదిలాబాద్ జిల్లాలో ఓన్లీ 4%. సో కాబట్టి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఆ సమయంలో సో వరంగల్ డిస్టిక్లో ఎక్కువ, తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్లో కనిష్టంగా ఉన్నది. ఇది గత సంవత్సరము పోల్చుకుంటే వరంగల్లో ఎక్కువగా ఉన్నది. అంటే వరంగల్ పెరిగింది, 18% నుండి 31%కి పెరిగింది. అంటే చెరువుల ద్వారా కుంటల ద్వారా సాగే మొత్తం భూమిలో 31% వరంగల్లోనే ఉన్నది. అంటే ఇప్పటికి కూడా వరంగల్లో చెరువుల కుంటల ద్వారా ఎక్కువ సాగుతున్నట్టు మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనిష్టంగా 1% కంటే తక్కువ ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క ట్యాంక్ ఇరిగేషన్ ద్వారా లభించే నీటిపారుదల వాటాలను చూసుకున్నప్పుడు వీటిలలో కొంచెం మార్పులు వచ్చినాయి. సో ఈ మార్పులను మనం గమనించాల్సిన అవసరం ఉంది. 3 జిల్లాలు ముఖ్యంగా మన గోదావరి పరివాహక జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఈ 3 జిల్లాలు కలిపితే దాదాపు 65% నీటిపారుదల ట్యాంకుల ద్వారా నీటిపారుదల ఈ 3 డిస్ట్రిక్ట్లలో ఉంది. అంటే 100 ఎకరాలు తెలంగాణ కనుక ఈ చెరువుల కుంటల ద్వారా సాగు చేస్తే 65% ఈ 3 జిల్లాలకు సంబంధించిన భూమే. సో ఒక నల్గొండ మరియు మహబూబ్నగర్లో ఈ యొక్క చెరువుల కుంటల ద్వారా సాగే శాతము గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా తగ్గిన దాంట్లో ఈ యొక్క చెరువుల కుంటల ద్వారా తగ్గిన ప్రభావము ఎక్కువ నల్గొండ మరియు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో మనం చూసుకోవచ్చు. ఇక ఇంకో ముఖ్యమైన ఆధారం ముఖ్యంగా బోర్వెల్స్ గురించి వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యమైన అంశం. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 1970-71 కంటే ముందు చాలా డిస్ట్రిక్ట్లలో జిల్లాలలో బోర్వెల్స్ ద్వారా సాగు చేసే భూమే లేదు. ఏదైనా సాగు చేస్తున్నట్టే అది మన పురాతన బావుల ద్వారానే డగ్ వెల్స్ అంటారు, డగ్ వెల్స్ ద్వారానే సాగు జరిగేది. సో 1970-71లో ఎక్కువ శాతము 65% ఖమ్మం జిల్లాలోనే ఉన్నది. అంటే బోర్వెల్స్ ద్వారా సాగు చేసే భూమి తెలంగాణలో ఏదైనా ఉంటే దానిలో 65% ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే ఉన్నది, 30% ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నది. అంటే ఈ 2 జిల్లాలనే ఈ యొక్క బోర్వెల్ ద్వారా సాగు చేసే భూమి ఉన్నట్టు చెప్తున్నది. అంటే మిగతా జిల్లాలలో దీని ద్వారా లభించే దీన్ని బోర్వెల్స్ వేసిన దాఖలా లేవు. అంటే 1 ఎకరం కూడా ఈ బోర్వెల్స్ను తవ్వి వ్యవసాయం చేయలేదు. సో ఇవి కూడా 70-71 కూడా చాలా తక్కువగా ఉండే, ఆ తక్కువ ఉన్న దాంట్లో కూడా ఈ 2 జిల్లాలలోనే గణనీయంగా ఉన్నది. ఇక 2013-14 వస్తే ఈ అంచనాలని మారినాయి. చూడండి, ఎక్కువ దాదాపు 20% మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. అంటే 100 ఎకరాలు తెలంగాణలో కనుక ఈ బోర్వెల్స్ ద్వారా సాగు చేస్తే దాదాపు 20 ఎకరాలు మహబూబ్నగర్లోనే జరుగుతుంది. కనిష్టంగా మినిమము ఇది మ్యాక్సిమము మహబూబ్నగర్ అయితే 5 ఎకరాలు అంటే 5.4% మాత్రమే నిజామాబాద్లో ఉన్నది. అంటే ఈ రెండింటిని మ్యాక్సిమం అండ్ మినిమం పోల్చుకున్నప్పుడు మహబూబ్నగర్లో ఎక్కువ శాతము, నిజామాబాద్లో తక్కువ శాతము ఈ యొక్క బోర్వెల్స్ ద్వారా జరిగే ఇరిగేషన్ జరుగుతుందని
చెప్పొచ్చు. సో ఇక మిగతా డిస్ట్రిక్ట్లలో ఏవైతే ఖమ్మము, రంగారెడ్డి, ఆదిలాబాద్లో కూడా దీని ద్వారా సాగు చేసేది కొంచెం తక్కువే. అంటే మొత్తం తెలంగాణలో ఈ యొక్క ఖమ్మం డిస్ట్రిక్టు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ యొక్క వాటా కొంచెం తక్కువే ఉంది. బట్ అంటే నిజామాబాద్ కంటే ఎక్కువ ఉన్నది, తర్వాత మహబూబ్ నగర్ కంటే తక్కువ ఉన్నది, ఇది తక్కువ ఉన్నది. సో ప్రస్తుత పరిస్థితులలో బోర్వెల్స్ ద్వారా సాగు చేసే భూమి శాతమే ఎక్కువగా ఉన్నది. ఇది అన్ని జిల్లాలలో ఉంది. సో ఇది మీరు గమనించుకోవాల్సింది. కొన్ని జిల్లాలలో మరీ ఎక్కువ ఉంది, కొన్నిటిలో తక్కువ ఉంది. బట్ అన్ని జిల్లాలలో మాత్రం ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది ఈ మధ్య తెలుసుకోవచ్చు. ఇక మనము పాత భూములు, పాత బావులు అంటారు కదా, డగ్ వెల్స్, అవి దాని ద్వారా సాగయ్యే భూమి శాతం ఏంటంటే 1955-56లో దాదాపు 17% ఈ బావుల ద్వారానే వ్యవసాయం చేశారు. అది 1980-81కి వచ్చే వరకు 33%. అంటే 1/3 ఈ పాత బావుల ద్వారానే మన తెలంగాణలో సాగు చేయడం జరిగింది. దీని శాతము మన సంస్కరణల జరిగే సంవత్సరంకి వచ్చే వరకు 1990-91కి వచ్చే వరకు దాదాపు 42% ఈ వీటి ద్వారానే జరిగింది. అంటే తర్వాత 90-91 తర్వాతనే ఈ యొక్క ఈ బావుల ద్వారా, డగ్ వెల్స్ ద్వారా లభించే నీటి సౌలభ్యత తగ్గడం జరిగింది. ఇది 2013-14 వచ్చే వరకు 28% తగ్గడం జరిగింది. ఓకే, సో ఇప్పటికీ కొంతవరకు ఉన్నప్పటికీ తగ్గడం జరిగింది. ఎందుకంటే నీరు, భూగర్భ జలాలు అడగంటి పోతున్నప్పుడు ఈ బావుల ద్వారా నీటి లభ్యత అనేది తగ్గుతూ పోతుంది. సో కాబట్టి ఈ బావులను ఎక్కువ లోతు తవ్వడం అంత కష్టభరితము, తర్వాత వ్యయ ప్రసారాలతో కూడుకున్నది కాబట్టి సో దీని ద్వారా ఎక్కువ భూగర్భ జలాలు అడిగంటిన కొద్దీ దీని ద్వారా వ్యవసాయం చేయడం అనేది తగ్గడం జరుగుతుంది. సో 1956-56లో ఏ జిల్లాలో ఎక్కువ ఉందంటే ఇది నల్గొండ జిల్లాలలో ఈ పాత బావుల ద్వారా, డగ్ వెల్స్ ద్వారా జరిగే శాతము 20% ఉంది. తర్వాత హైదరాబాద్, నల్గొండ ఈ 2 డిస్ట్రిక్ట్లే తెలంగాణలో సాగు చేసే భూమిలో దాదాపు 36% భూమి, బావుల ద్వారా సాగు చేసే భూమి ఈ 2 డిస్ట్రిక్ట్లలోనే ఉన్నది. సో మిగతా దాంట్లో కూడా ఈ యొక్క ఆధారము ముఖ్యమైనదే. ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇది ముఖ్యమైన ఈ యొక్క ఆధారంగానే మనము పరిగణించవచ్చు. అప్పుడు అయితే 2013-14 వచ్చినప్పుడు, గత సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాలలో ఇదే ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఈ డగ్ వెల్స్ ద్వారా సాగే మొత్తము భూమిలో 62% కరీంనగర్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. అంటే ఇప్పటికి కూడా 62% భూమి, తెలంగాణలోని 62% భూమి ఈ యొక్క బావుల ద్వారా, డగ్ వెల్స్ ద్వారానే సాగవుతుంది. మిగతాది వరంగల్లో 25%. అంటే ఈ 2 డిస్ట్రిక్ట్లలోనే మనము వెల్ ఇరిగేషన్ అనేది ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. సో మిగతా డిస్ట్రిక్ట్లలో దీని యొక్క ప్రభావం కొంచెం తక్కువ ఉంది. ఈ 2 డిస్ట్రిక్ట్లలో ఎక్కువ ఉంది. ఈ 2 డిస్ట్రిక్ట్లలో ఎక్కువ ఉంది. మిగతా డిస్ట్రిక్ట్లలో చాలా తక్కువగా ఉన్నది. కొన్ని డిస్ట్రిక్ట్లలో ఆల్మోస్ట్ శూన్యానికి కూడా వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక కాలువల ద్వారా, సో కాలువల ద్వారా ఈ యొక్క డిస్ట్రిక్ట్లలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఇది మన 1955-56లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 46%, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 12%, నల్గొండలో 12%. అంటే ఈ 3 జిల్లాలే తెలంగాణ మొత్తంలో ఈ కాలువల ద్వారా వచ్చే భూమి, నీటిపారుదల జరిగే భూమిలో ఈ 3 జిల్లాలే ఎక్కువ శాతాన్ని పొందడం జరిగింది. అంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 46%, దాదాపు సగము భూమి నిజామాబాద్లో జరిగింది ఈ ఆధారం ద్వారా. సో ఇక ఆదిలాబాద్ డిస్ట్రిక్టు, మరి హైదరాబాద్ డిస్ట్రిక్ట్, 2 డిస్ట్రిక్ట్లలో
చాలా తక్కువగా ఉండే. 1955-56లో కూడా ఈ ఆధారం ద్వారా సాగు చేసే భూమి శాతము తెలంగాణలో ఈ డిస్ట్రిక్ట్లలో తక్కువగా ఉన్నది. ఆదిలాబాద్లో 3%, హైదరాబాద్లో కూడా 3.5%. అంటే తెలంగాణలో ఎక్కువ శాతము ఈ డిస్ట్రిక్ట్లలోనే ఉన్నది. నిజామాబాద్ అండ్ ఆదిలాబాదు తక్కువ ఎక్కువ ఆదిలాబాదు, హైదరాబాద్ తక్కువ, నిజామాబాద్ అండ్ నల్గొండలో ఎక్కువ ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇక 2013-14 వచ్చినప్పుడు నల్గొండలో ఎక్కువ శాతం ఉంది. దాదాపు 28% భూమి నల్గొండలోనే ఉన్నది. తర్వాత ఖమ్మంలో 22% ఉన్నది. అంటే డిస్ట్రిక్ట్లలో మార్పులు జరిగినాయి. ఏవైతే కొన్ని డిస్ట్రిక్ట్లు ముఖ్యంగా ఉండనో వాటి యొక్క పరిస్థితి మారింది. ఎందుకంటే నిజామాబాద్లో ఎక్కువ ఉందని అనుకున్నాం కదా, దాని యొక్క ప్రభావము 2013-14లో తగ్గింది. నల్గొండ మరియు ఖమ్మంలో పెరగడం జరిగింది. సో కనిష్ట శాతం ఏంటంటే రంగారెడ్డి డిస్ట్రిక్టు, మెదక్ డిస్ట్రిక్ట్లలో. అంటే కెనాల్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసే భూమి శాతము రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 1 కంటే తక్కువ ఉంది, మెదక్లో 1%. అంటే 100 ఎకరాలు తెలంగాణలో సాగు చేస్తే ఈ కెనాల్ ఆధారంగా మెదక్లో ఓన్లీ 1 ఎకరమే, మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించింది ఓన్లీ 1 ఎకరమే సాగు చేసినట్టు. సో ఈ ఆధారము ఈ మధ్యలో పెరిగే అవకాశాలు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2-3 సంవత్సరాలలో దీని ద్వారా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక నీటిపారుదలకు సంబంధించినప్పుడు చూసుకుంటే ఏంటంటే ఉన్న నీటిని ఎంతవరకు మనం సక్రమంగా వాడుకుంటున్నాము, ఎంతవరకు సక్రమంగా వాడుకోవడం అనేది దీన్ని బట్టి ఏంటంటే ఈ కొన్నిటిని సేఫ్ జోన్గా డిసైడ్ చేయడం జరిగింది. అంటే సేఫ్ జోన్ అంటే కొంతవరకు ఎంతవరకు నీటి సౌలభ్యత ఎంత ఉన్నదనేది దాని ఆధారంగా కొన్ని ప్రామాణికల ద్వారా ఈ యొక్క వాటర్ని అవైలబిలిటీని బట్టి నిర్ణయించడం జరిగింది. అంటే మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు 54% భూగర్భ జలాలు మనం సేఫ్గా ఉపయోగించబడుకున్నట్టు చెప్పవచ్చు. అంటే కొంతవరకు మిగతా 46% మనము దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం ఉన్నది. ఇక ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏవైతే జిల్లాలు ఉన్నాయో అవి కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాయి. అంటే అంత క్రిటికల్ పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పర్వాలేదు, మరి అంత అడుగంటలేదు, కొంతవరకు సేఫ్గా ఉన్నాయి అనేది భావించడం జరిగింది. సేఫ్గా ఉన్న జిల్లాలు ఏవాయంటే ఖమ్మంలో 96% సేఫ్గా ఉన్నాయి, ఆదిలాబాద్లో 86% సేఫ్గా ఉన్నాయి, కరీంనగర్లో 59%. అంటే ఈ 3 జిల్లాలు కూడా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఈ 3 డిస్ట్రిక్ట్లలో వీటి యొక్క సౌలభ్యత పర్వాలేదన్నట్టు మనం భావించవచ్చు. ఇక మనము వర్రీ కావాల్సిన జిల్లాలు ఏవాయంటే మనకు మెదక్ డిస్ట్రిక్ట్లో 11% సేఫ్ జోన్గా ఉంది. అంటే 89% మన క్రిటికల్గా ఉన్నది, కొంతవరకే ఉంది. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఓన్లీ 25%, నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 38%. అంటే ఈ డిస్ట్రిక్ట్లలో ఈ యొక్క భూగర్భ జలాలు యొక్క లభ్యత అనేది కొంచెము క్లిష్ట పరిస్థితిని సూచిస్తున్నట్టు మనం ఇక్కడ భావించవచ్చు. ఇక ఈ మధ్యలో, ఎందుకంటే ఇది ఈ సందర్భం కాబట్టి చెప్తున్నాము, ఈ మధ్యలో మనకు తెలంగాణ ప్రాంతంలో పడిన వర్షాల ద్వారా ఈ యొక్క భూగర్భ జలాల మట్టము గణనీయంగా పెరిగిందట. కొన్ని మీటర్ల, అంటే ఒక్కొక్క జిల్లాలో పెరుగుదల ఒక్కొక్క రీతిగా ఉన్నప్పుడు కూడా దానిలో మెదక్ జిల్లాలో గణనీయంగా పెరిగినట్టు ఈ మధ్యలోనే మనం చూడొచ్చు. ఈ మధ్యలో మీడియా ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఇక మెదక్ డిస్ట్రిక్ట్లో, అన్ని డిస్ట్రిక్ట్లలో, ముఖ్యంగా మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా భూగర్భ జలాల లభ్యత పెద్ద మొత్తంలో పెరిగినట్టు మనకు ఈ మధ్యలో వినడం జరిగింది. ఇది శుభ పరిణామము, ఎందుకంటే దాని ప్రభావము మన నీటిపారుదల రంగంపై ప్రభావం చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక నీటిపారుదలలో భాగంగా మనం చాలా విషయాలు గుర్తించుకోలేం.
ఒకటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు యొక్క పరిస్థితి ఏంటి, ఇక్కడ నీటిపారుదల గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ ఏ రంగం ద్వారా ఎంత వస్తుంది వాటికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఇక కాలువల గురించి మనం ఆల్రెడీ చెప్తున్నాము. ఈ మధ్యలో చాలా ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి, కొన్నింటి స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటిని ద్వారా లభ్యమయ్యే నీటిపారుదల సౌకర్యం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అది మనకు ఇప్పుడిప్పుడే ఫలితాలు రావడం స్టార్ట్ అయినట్టు మనము భావించవచ్చు. సో కాబట్టి దీని ద్వారా పెరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్టులు చాలా ఏవైతే ప్రాజెక్టులు కొన్ని మధ్యలోనే ఇంకా ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి, ఆ కంప్లీట్ అవుతే వీటి యొక్క దీని ద్వారా సౌలభ్యత పెరుగుతుంది. సో వాటి గురించి మనం ఎక్కువ ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సిన అవసరం ఏంటంటే ఈ చెరువుల కుంటల ద్వారా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో చెరువులు కుంటల ద్వారా సాగు చేసే ఇది నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. దాదాపు 40% వరకు కూడా ఈ కాలువల ద్వారా చెరువు కుంటల ద్వారానే జరిగినట్టు మనం చెప్పుకున్నాము. కానీ ఈ మధ్యలో అది గణనీయంగా తగ్గింది. సో కాబట్టి ఈ మధ్యలో మన తెలంగాణ ప్రభుత్వము ఈ చెరువుల కుంటలను పునరుద్ధరణకు నిర్ణయించుకొని దానిని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి తద్వారా ఈ ఆధారం ద్వారా చెరువుల కుంటల ద్వారా లభించే నీటి యొక్క లభ్యతను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో దానిలో భాగంగానే మనం కొంచెం మిషన్ కాకతీయ గురించి కొంచెము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనకు తెలుసు 1948 ప్రాంతంలో దాదాపు తెలంగాణ ప్రాంతంలో 16,000 పెద్ద చెరువులు, 50,000 చిన్న చెరువులు, కుంటలు అనుకుంటాం కదా, ఇవి హైదరాబాద్ స్టేట్లో ఉన్నాయనేది మన గణాంకాలు చెప్తున్నాయి. అంటే దాదాపు హైదరాబాద్ స్టేట్లో ఎక్కడ చూసినా చెరువులు కుంటలే. సో కాబట్టి వాటి ద్వారా నీటి పారుదల ఎక్కువ మొత్తంలో జరిగినట్టు మనం చెప్తున్నాము. సో ఈ ప్రాంతంలో దాదాపు 11,000 చెరువులు అసలు కనబడడం లేదు ఇప్పుడు. అంటే అన్ని చెరువులు దాదాపు 66,000 చెరువులలో దాదాపు 11,000 జాడన లేదంట. అవి ఎంక్రోచ్ కావడం కానీ, లేకపోతే వాటిలో వ్యవసాయం చేయడం కానీ, రకరకాల మార్గాల ద్వారా అన్ని వేల చెరువులు కనబడకుండా పోయినది. అది పెద్ద మార్పు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఉన్న చెరువుల సంఖ్య అంచనా ఏంటంటే 46,521 చెరువులు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇది ఒకప్పుడు చిన్ని నీటి రంగంలో ప్రముఖత పాటించండి. అంటే మైనర్ ఇరిగేషన్ ముఖ్యమైన ఆధారము ఇదే ఉండే. సో దాంట్లో ఏంటంటే ఈ మిషన్ కాకతీయ అనే పథకం ద్వారా ఈ చాలా చెరువులు వాటి స్టోరేజ్ కెపాసిటీ తగ్గింది. వాటిని స్టోరేజ్ ఉన్నా కానీ సరిగా కొంచెం ఎక్కువ పడితే నీరు నిలవకపోవడము, రకరకాల సమస్యల వలన సో నీరు స్టోరేజ్ లేదు, నీటిని వ్యవసాయాన్ని ఉపయోగించడం కూడా అవకాశాలు కొంచెం సన్నగిల్లడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క కుంటలు చెరువులను పునరుద్ధరించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క మొదట మార్చి 12, 2015 నాడు మన ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఈ సదాశివనగర్ అనే ఊర్లో కనుక పాత చెరువును పునరుద్ధరించడానికి ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. సో అదే సందర్భంగా ఈ పునరుద్ధరణ పథకాన్నే మిషన్ కాకతీయగా మార్చడం జరిగింది. సో మిషన్ కాకతీయలో ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి? ఎక్కువ ఈ యొక్క చిన్న చిన్న కుంటలు చెరువుల ద్వారా ఏవైతే వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉపాంత రైతులు, సన్నకారు రైతులు కాబట్టి దీని ద్వారా ఏంటంటే వారి యొక్క ఆదాయాన్ని పెంచడము ఒక ముఖ్యమైన ఉద్దేశము. అంటే వాళ్ళ యొక్క ఆదాయ స్థితిగతులను మెరుగుపరచడము. తర్వాత ఈ యొక్క వాటర్ ఏదైతే ఉన్నదో ఈ చెరువుల కుంటల ద్వారా అది
ఆ లోకల్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈ యొక్క నీటిని మేనేజ్ చేయాలంటే ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు మేనేజ్ చేస్తేనే నీటి ఉపయోగము సవ్యంగా జరుగుతున్న ఉద్దేశం అది వాళ్ళకి చేయాలనేది. సో పెద్ద కాంప్రహెన్సివ్గా ఎక్కువ మొత్తంలో ప్రతి కుంటను కూడా పునరుద్ధరించాలి. సో పునరుద్ధరణ పథకంలో ఏమేం చేయాలంటే ఇవి ఈ అన్ని చెరువులు 46,531 చెరువులను కూడా పునరుద్ధరించాలనే ఉద్దేశం కొద్దీ దీనికి 20,000 కోట్లు అంచనా వేయడం జరిగింది. ఇవన్నిటికీ ఇవి 5 సంవత్సరాల కాలంలో ఈ అన్ని చెరువులను పునరుద్ధరించమని నిర్ణయించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము 20% చెరువులను పునరుద్ధరించాలి. సో ఇవన్నీ దాదాపు 255 టీఎంసీల వాటరు స్టోర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది పెద్ద మొత్తంలో నీటిని స్టోరేజ్గా ఉపయోగపడుతుంది. గత సంవత్సరం 2014-15లో ఈ మిషన్ కాకతీయకు 2,016 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత 2015-16లో ఇది కొంచెం పెంచి 2,083 కోట్లకు పెంచడం జరిగింది. ఇక మొదటి దశలో 9,577 కుంటలను ఈ యొక్క పునరుద్ధరణకు నిర్ణయించడం జరిగింది. అది జిల్లాల వారీగా కొన్ని జిల్లాలలో కొన్ని ఎక్కువ, కొన్ని జిల్లాలలో అత్యధికంగా మెదక్ జిల్లాలో 1,869 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించడం జరిగింది. 9,577లో 1,869 అంటే కొంచెం ఎక్కువే. సో కనిష్టంగా రంగారెడ్డి డిస్టిక్లో 574 చెరువులను, అంటే 5 సంవత్సరాల కాలంలో అన్ని చెరువులను కూడా పునరుద్ధరించాలి. ఫస్ట్లో ఈ చెరువులకు ప్రాముఖ్యత ఇచ్చారు. సో మెదక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మెదక్లో సమస్య కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వాటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు మనం కనబడుతుంది. సో ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారంటే పూడిక తీయడము. సో తీసిన పూడికను వ్యవసాయానికి వాడుకోవడము. ఎందుకంటే ఆ భూమి యొక్క ఏదైతే సిల్ట్ చేసిన భూమి ఉంటుందో అది కొంచెము సారవంతంగా ఉంటుంది. ఆ భూమిని వ్యవసాయానికి వాడుకోవడము. ఏవైతే చిన్న చిన్న కుంటలు చెరువుల కింద కాలువలు ఉండనేమో ఆ కాలువలన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. కాలువలు ఎందుకంటే అన్ని కాలువలు నీరు లేదు కాబట్టి అవన్నీ పాడైపోయాయి. సో కాబట్టి వాటన్నిటి పునరుద్ధరించడం కూడా వీటిలో భాగమే. సో చెరువుల యొక్క ఏది గట్టు తర్వాత మత్తడి రకరకాల ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా రిపేర్ చేయడము. అంటే ఫుల్ స్టోరేజ్ చేయడానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ పథకంలో చేసుకోవాలి. సో తద్వారా ఈ యొక్క చెరువుల ద్వారా సాగునీరయ్యే ఈ యొక్క కాలువలు మరి ఈ చెరువుల ద్వారా వచ్చే నీటి యొక్క కెపాసిటీని పెంచాలి. అంటే సౌలభ్యత పెద్ద మొత్తం పెంచాల్సిన అవసరం ఉందనేది ఈ కాకతీయ యాక్టివిటీస్లో భాగంగా. సో ఇవన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని చెప్తుంటే అల్టిమేట్గా మిషన్ కాకతీయ కనుక సక్సెస్ అవుతే ఏం జరుగుతుందనేది ఒకటి మనం అంటే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. సో కొన్ని ప్రాంతాలలో ఏదైతే మనకు ఫ్లోరైడ్ సమస్య ఉందో ఆ సమస్య గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం వలన ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాలలో కొన్ని పంటలు పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పూడిక తీసిన మట్టిని వాడితే సో తద్వారా సాగు చేసే పంటలు ముఖ్యంగా పత్తి మరియు మిర్చి ఈ 2 పంటలు దాదాపు 20-30% పెరిగే అవకాశం ఉందనేది చెప్పడం జరుగుతుంది. సో అల్టిమేట్గా సో పర్యావరణ సమగ్రతకు ఈ యొక్క కాకతీయ మిషన్ అనేది దోహదపడుతుందనేది ఈ సందర్భంగా మనము చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సోర్సెస్ గురించి మన వ్యవసాయానికి నీటిపారుదల లభ్యత జరిగే సోర్సెస్ గురించి మనం తెలుసుకునేప్పుడు ఏంటంటే కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి. సో ప్రాముఖ్యత అంటే ఎంత ఇరిగేట్ అయితే ఎంత వాటిపై ఉంది. ఇరిగేట్ అయిన దాన్ని
ఎన్నిసార్లు మనం వాడుకుంటున్నాము. సో గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్, నెట్ ఏరియా ఇరిగేటెడ్. తర్వాత దీని ద్వారా ఏ ఆధారాల ద్వారా దీన్ని మనము వాడుకుంటున్నాము. సో దాంట్లో ఏ ఆధారాలు తగ్గుతున్నాయి, ఏ ఆధారాలు పెరుగుతున్నాయి అనేది మీరు చూడడం జరుగుతుంది. సో తర్వాత జిల్లాల్లో ఏ జిల్లాలలో దేనిపై ఎక్కువ ఆధారపడడం జరిగింది. తర్వాత అల్టిమేట్గా మన మిషన్ కాకతీయ ఏదైతే ముఖ్యంగా భాగం ఉన్నదో దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని వలన ఏం జరుగుతుందనేది మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి దీనికి సంబంధించిన వరకు మీరు ముఖ్యంగా ఈ ప్రశ్నలను కొన్ని గణాంకాలకు సంబంధించింది, కొన్ని ప్రాముఖ్యతకు సంబంధించినది. అంటే ప్రాముఖ్యత ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైన నీటిపారుదల ఆధారము ప్రస్తుతము ఏది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ సమయంలో ఏది ముఖ్య ఆధారము, దానికి గణాంకం అవసరం లేదు, బట్ గణాంకాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆధారము అనేది ఇలా. తర్వాత మిషన్ కాకతీయ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని చెరువులను పునరుద్ధరిస్తున్నారు, దానికి ఎంత కేటాయింపులు జరిగినాయి. సో వీటన్నిటి కూడా మీరు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.